పవిత్ర గంగానది తీరంలో హస్తినాపుర రాజు శంతను ఒంటరిగా నిలబడున్నాడు. సంధ్యా సమయపు ఆకాశం బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. కానీ రాజు హృదయంలో మాత్రం ప్రశాంతత లేదు. గతంలోని సంఘటనలు ఆయన మనసును కలిచివేస్తున్నాయి. గంగా జలాలు నిశ్శబ్దంగా ప్రవహిస్తున్నాయి. విధి తన కథను మళ్లీ ఆవిష్కరించబోతున్నట్టుగా. హిమాలయ పర్వతాల సమీపంలో వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉంది. మహర్షి లోతైన తపస్సులో లీనమై ఉన్నారు. ఆశ్రమం పక్కనే దివ్య కాంతితో మెరిసే నందిని గోవు నిలిచింది. ఆ ప్రదేశం అంతా పవిత్రతతో నిండిపోయింది. ఒకరోజు అష్టవసువులు తమ భార్యలతో ఆ అరణ్యంలో సంచరించారు. వారిలో ఒక వసువు భార్య నందిని గోవును చూసి ఆకర్షితమైంది. ఆ గోవు మనకుండాలి అనే చిన్న కోరిక ఆమె మనసులో పుట్టింది. ఆ చిన్న కోరికే భవిష్యత్తును మార్చే పెద్ద తప్పుగా మారింది. రాత్రి చీకట్లో వసువులు నందిని గోవును రహస్యంగా తీసుకెళ్లారు. కానీ ధర్మాన్ని ఎవరూ దాచలేరు. ఉదయం వశిష్ఠ మహర్షి ఆ దోషాన్ని గ్రహించారు. ఆయన కళ్లల్లో అగ్ని మెరుపులు చిమ్మాయి. దివ్య కోపంతో వసువులకు శాపం విధించారు. మీరందరూ భూమిపై మానవులుగా జన్మించాలి. వసువులు భయంతో వణికిపోయారు. వారు క్షమాపణ కోరారు. మహర్షి కరుణించి ఇలా అన్నారు: మీలో 7 జన్మించిన వెంటనే విముక్తి పొందుతారు. కానీ ప్రధాన దోషి మాత్రం దీర్ఘకాలం భూమిపై జీవించి తన కర్మఫలాన్ని అనుభవించాలి. విధి నిర్ణయం అమలు కావడానికి సమయం వచ్చింది. గంగాదేవి భూమిపై అవతరించి రాజు శంతన్ను వివాహం చేసుకుంది. ఒక నిబంధనతో: నేను ఏం చేసినా నన్ను అడ్డుకోకూడదు. ప్రేమలో మునిగిన శంతను ఆ మాటకు అంగీకరించాడు. కాలం గడిచింది. ఒక్కొక్కరుగా శిశువు జన్మించారు. కానీ ప్రతిసారి గంగా ఆ శిశువును గంగా జలాల్లో సమర్పించింది. రాజు హృదయం ముక్కలైంది. అయినా తన వాగ్దానం కోసం ఆయన మౌనంగా భరించాడు. 7 శిశువులు ఇలా విముక్తి పొందారు. 8వ శిశువు జన్మించినప్పుడు గంగా మళ్లీ నదివైపు నడిచింది. ఇక సహించలేక శంతను ఆమెను అడ్డుకున్నాడు. ఆ క్షణమే గంగా దివ్య స్వరూపాన్ని ప్రదర్శించింది. వసువుల శాపకథను వెల్లడించింది. ఈ శిశువే ప్రధాన దోషి. ఇతడు భూమిపై మహావీరుడిగా జీవించాలి అని చెప్పింది. ఆ శిశువే దేవవ్రతుడు. గంగా ఆ బాలుని తీసుకుని అదృశ్యమైంది. ఒకరోజు యువరాజు దేవవ్రతుడు తిరిగి వచ్చాడు. అతని కళ్లలో అపార ధైర్యం మెరిసింది. అతని చేతిలో విల్లు, హృదయంలో ధర్మం. హస్తినాపుర ద్వారాలు అతని కోసం తెరుచుకున్నాయి. అది ఒక మహాయుగానికి ఆరంభం. ఒకరోజు శాంతను మహారాజు వేట కోసం దట్టమైన అడవిలోకి ప్రవేశించాడు. అక్కడ ఆయన జీవితాన్ని మార్చే ఒక ఆశ్చర్యకర దృశ్యం ఎదురైంది. గంగానది తీరానికి చేరుకున్న శాంతను నది ప్రవాహం అకస్మాత్తుగా తగ్గిపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ ఒక యువ వీరుడు దివ్య బాణంతో గంగానది ప్రవాహాన్ని ఆపుతున్నాడు. ఆ యువకుడు మరెవరో కాదు, దేవవ్రతుడు. ఆ సమయంలో గంగాదేవి ప్రత్యక్షమై శాంతనుతో చెప్పింది: ఈ యువకుడు మీ కుమారుడు దేవవ్రతుడు. శాంతను ఆనందంతో దేవవ్రతుణ్ణి హస్తినాపురానికి తీసుకెళ్లి వేదాలు, శాస్త్రాలు, యుద్ధ విద్యలు అన్నీ నేర్చుకున్న దేవవ్రతుడు హస్తినాపురానికి యువరాజుగా నిలిచాడు. కాలం గడిచింది. యమునా నది తీరంలో ఒక సాధారణ మత్స్యకార యువతి పడవ నడుపుతోంది. ఆమె పేరు సత్యవతి. ఆమె చుట్టూ పరిమళించే దివ్య సువాసన ఆమె అందం చూసిన వారిని మంత్రముగ్ధులం చేస్తుంది. దూరం నుంచి చూసిన శాంతను మహారాజు ఆమెను చూసి మొదటి చూపులోనే ఆకర్షితుడయ్యాడు. శాంతను మహారాజు సత్యవతిని వివాహం చేసుకోవాలని కోరాడు. కాని ఆమె తండ్రి ఒక కఠినమైన షరతు పెట్టాడు. నా కూతురు కుమారుడే హస్తినాపురానికి రాజు కావాలి. ఆ మాటలు విన్న శాంతను మౌనంగా అక్కడ్నుంచి వెనుదిరిగాడు. రాజభవనం లోపల శాంతను మహారాజు ఒంటరిగా సింహాసనంపై కూర్చొని ఆలోచిస్తున్నాడు. ప్రేమ ఒకవైపు, రాజ్యధర్మం మరోవైపు. ఆ కఠినమైన నిర్ణయం ఆయన హృదయాన్ని బాధతో నింపింది. తండ్రి బాధను గమనించిన దేవవ్రతుడు ముందుకు వచ్చాడు. మత్స్యకారుని ఎదుట నిలబడి ఒక మహాప్రతిజ్ఞ చేశాడు. నేను జీవితాంతం వివాహం చేసుకోను. నా సంతానం ఎప్పుడూ సింహాసనంపై హక్కు చెప్పదు. ఆ ఘోరమైన ప్రతిజ్ఞతో ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. దేవవ్రతుడి గొప్ప త్యాగం చూసి ఆకాశం తెరుచుకుంది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఆ రోజు నుండి దేవవ్రతుడు, యవవ్రతుడు ప్రపంచానికి భీష్ముడుగా ప్రసిద్ధి చెందాడు. తన కుమారుడి త్యాగం చూసి శాంతను మహారాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన భీష్ముడికి ఒక దివ్య వరమిచ్చాడు. నీకు నచ్చినప్పుడు మాత్రమే మరణం వస్తుంది. అలా భీష్ముడు ఇచ్చా మరణం అనే వరం పొందాడు.
ఇప్పుడు ఇచ్ఛామరణం అనే దివ్య వరంతో అమరుడయ్యాడు. కాలం గడిచింది. సత్యవతి 2 కుమారులకు జన్మనిచ్చింది. వారి పేర్లు చిత్రాంగదులు మరియు విచిత్ర వీర్యుడు. భీష్ముడు వారిని తన సొంత పిల్లల్లాగా రక్షిస్తూ పెంచాడు. చిత్రాంగదుడు రాజుగా ఎదిగాడు. ఒకరోజు అతను గంధర్వరాజుతో ఘోర యుద్ధంలో ప్రవేశించాడు. ఆకాశం మెరుపులతో గర్జిస్తోంది. భూమి యుద్ధధ్వనులతో కంపిస్తోంది. ఆ ఘోర యుద్ధంలో గంధర్వరాజు చేతిలో చిత్రాంగదుడు ఓడిపోయాడు. కురుక్షేత్ర భూమి మీద పడిపోయిన ఆ రాజు హస్తినాపురానికి ఒక గొప్ప నష్టంగా మారిపోయాడు. చిత్రాంగదుడి మరణం తర్వాత హస్తినాపురం హృదయం ఖాళీ అయింది. రాజభవనం ఇప్పుడది ఒక శ్మశాన నిశ్శబ్దం. రాజులు ఋషులు తలవంచి నిలబడ్డారు. కాని భీష్ముడు చిన్న వయసున్న విచిత్ర వీర్యుణ్ణి సింహాసనంపై కూర్చోబెట్టాడు. హస్తినాపురం కొత్త రాజును స్వాగతించింది. ఆ రాజ్యానికి నిజమైన రక్షకుడు ఒక్కరే, భీష్ముడు. అతని కళ్ళలో బాధ ఉన్నా హృదయంలో ధర్మం మంటలా రగులుతోంది. సత్యవతి రాజమాతగా తన ఆజ్ఞలతో రాజ్యాన్ని నడిపిస్తోంది. చిత్రాంగదుడు వీరమరణం పొందాడు. విచిత్రవీర్యుడు సింహాసనం అధిరోహించాడు. అన్నీ సర్దుకున్నట్లే కనిపిస్తున్నాయి. కాని అదే సమయంలో విధి నిశ్శబ్దంగా తన ఆటను ప్రారంభిస్తోంది. భీష్ముడు తీసుకునే ఒక నిర్ణయం హస్తినాపుర భవిష్యత్తునే కాదు, మొత్తం భారతవంశ చరిత్రనే మార్చబోతోంది. ఎందుకంటే తరువాతి భాగంలో జరిగేది సాధారణం కాదు. ఎపిసోడ్ 2తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన తెలుగు మైథాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.